నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఛత్తీస్గఢ్లో మరోసారి దద్దరిల్లిన దండకారణ్యం. 2 ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి. $922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసిన సీఎం. నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసినందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న రేవంత్. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది అవుతోందన్న సీఎం. నిజాలు చెబితే రాష్ట్రం పరువు తీస్తున్నాడని అంటున్నారన్న సీఎం. మే నెలలో హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు. మహిళా సాధికారతకు ప్రతీకగా చూడాలన్న మంత్రి జూపల్లి. వచ్చే ఏడాది రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారన్న కేటీఆర్. బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యమని స్పష్టీకరణ. బెట్టింగ్ యాప్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులపై కేసులు. పంజాగుట్ట పిఎస్లో విష్ణుప్రియ, రీతూ చౌదరి విచారణ. కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక హైకోర్టులో కేసు వేసిన ఎక్స్. ఏకపక్షంగా సెన్సార్షిప్నకు పాల్పడుతోందని ఆరోపణ. ఛత్తీస్గఢ్లో జరిగిన 2 భీకర ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఘటనలో 26 మంది చనిపోగా కేంకర్ జిల్లాలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో మరో 4 హతమయ్యారు. బీజాపూర్ ఘటనలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్, కేంకర్ జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తమ సిబ్బందిని కోల్పోయారు. బీజాపూర్ జిల్లా గంగలూరు పరిధిలోని అండ్రీ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు అడవుల్లో కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉదయం 7 గంటల సమయంలో నక్సల్స్ బలగాలకు తారసపడ్డారు. వెంటనే బలగాలపైకి మావోయిస్టులు కాల్పులకు తెగబడగా వారిపై భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు వివరించారు. ఘటనా స్థలిలో 26 మంది నక్సల్స్ మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. మావోయిస్టుల కాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన ఒక జవాను మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. గడ్చిరోలి జిల్లాకు పొరుగున ఉన్న కాంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో మరో ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది. భద్రతా బలగాలు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 4 నక్సలైట్లు మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రం అభివృద్ది బాటలో పయనిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం రామచంద్రపురంలో ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం పేదవారికి అండగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. మొదటి సంవత్సరంలోనే 57,626 ఉద్యోగాలు భర్తీ చేశామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. 2 పర్యాయాలు అబద్దపు మాటలతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కాలయాపన తప్ప ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ రాజ్యం వైపు ప్రజలు మొగ్గు చూపుతారని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని, పేదవాడి కష్టాలు, పేదవాడి కన్నీరుని తుడుస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రతి పేదవాడి కష్టాలు తీర్చాలని, ప్రతి ఆడబిడ్డకి ఇచ్చిన మాట నెరవేర్చాలని, ప్రతి రైతన్నకి భరోసా ఉండి రైతును రాజు చేయాలని, అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలని, అప్పుల రాష్ట్రం ఉన్నా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ప్రభుత్వం పనిచేస్తుంది. చేసిన అప్పులను తీరుస్తూ చేసిన వాగ్దానాలు వీలైనన్ని నెరవేర్చింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. చిత్తశుద్దితో 20 లక్షల ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తమ ఉనికిని కాపాడుకోవాలని ప్రతిపక్షాలు బడ్జెట్పై విమర్శలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ కంటోన్మెంట్లో 1,15 లక్షల రూపాయలతో నిర్మించనున్న రహదారి పనులను మంత్రి పొన్నం ప్రారంభించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్దికి ఎల్లవేళలా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్న ఆయన అభివృద్దికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
బడ్జెట్ మీద ప్రతిపక్షం వాళ్ళు చర్చలో ఉండాలనుకుంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే ఎంత మంచి బడ్జెట్ అయినా విమర్శించాలి. కాబట్టి వాళ్ళ రాజకీయ ఉనికి కోసం విమర్శించాలి తప్ప బడ్జెట్ పూర్తిగా సర్వత్రా ప్రజారంజకమైనటువంటి బడ్జెట్, అన్ని వర్గాలకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చినటువంటి బడ్జెట్, వాళ్ళ ఉనికి కొరకు ప్రతిపక్షాలు రాజకీయ పరంగా విమర్శలు చేస్తా ఉన్నారు. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీర్వచనము. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో 10 కోట్ల రూపాయలతో చేపట్టిన బ్రిడ్జిలు, రహదారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గ్రామాలకు చేరుకున్న మంత్రి సీతక్కకు మహిళలు పూల రెక్కలు వెదజల్లుతూ ఘన స్వాగతం పలికి నృత్యాలు చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇందిరమ్మ ఇళ్లను అధికంగా మంజూరు చేసి పేదల సంక్షేమానికి కృషి చేస్తామని సీతక్క తెలిపారు. ఈ రోజు మా శాఖల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయల అభివృద్ధి రోడ్లు, బ్రిడ్జీలు గాని రోడ్లు గాని ఓపెనింగ్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి. రాబోయే కాలంలో కూడా తొందరలోనే ఇలాంటి మారుమూల గ్రామాలకు అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి కూడా ఆ ఇల్లు నిర్మాణం చేసి పేదలందరికీ కూడా ఒక షెల్టర్ లాగా ఉండే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోయే కాలంలో పనిచేస్తాయి. పోడు భూములకు కూడా బట్టాలతో పాటు సోలార్ విద్యుత్ కూడా పెద్ద ఎత్తునిచ్చి 2 పంటలు పండించుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదే కాకుండా పంది పంపుల వాగు కావాలని కూడా మన వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా నిర్మించుకుంటే అటు పాకాల కొత్తగూడ, గంగారం, ఇటు బయ్యారం వరకు కూడా నీళ్లు వచ్చే విధంగా కాలువలను కూడా సాధించుకుంటారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రగతిశీల సంక్షేమ బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొనియాడారు. ఇలాంటి బడ్జెట్ను బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శించడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధులో అనర్హులకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ చేసింది వడ్డీ మాఫీ మాత్రమేనని, రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేశారని పేర్కొన్నారు. అప్పుల ఊబిలో చిక్కున్న రైతాంగాన్ని కాపాడేందుకు ఏ జాతీయ పార్టీ ఆలోచించలేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించి వీళ్ళ ఎన్నికలు చేసిన వాగ్దానాలని కాకుండా వీళ్ళ ప్రజా సంక్షేమం కొరకు చేపట్టవలసినటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఏదైతే నేను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో అభినందనీయంగా భావిస్తున్నాం, హర్షిస్తున్నాం అని చెప్పి అంటున్నాను. ఇంత మంచి బడ్జెట్ ను కూడా బీఆర్ఎస్ నాయకులు దాన్ని తప్పుపట్టే విధంగా విమర్శించే ప్రయత్నం చేయటం నిజంగా దురదృష్టకరం, ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పంటున్నాను. మీరు గత దశాబ్ద కాలంలో ఏదైనా అమలు చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం నిలిపివేసిందా? లెట్ మీ షో ఏ సింగిల్ ప్రోగ్రామ్. వీళ్ళ రుణమాఫీకి సంబంధించి ఏదైతున్నదో వీళ్ళ జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ కూడా రైతాంగాన్ని రుణమాఫీ చేయాలనేటువంటి ఒక కార్యక్రమం అమలు చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తలేదు. బెట్టింగ్ యాప్ వ్యవహారంపై విష్ణుప్రియ, రీతు చౌదరి విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బెట్టింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మొత్తం 11 మందిని నిందితులుగా చేస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. అయితే దీంట్లో ఇద్దరిని ఈరోజు ఉదయం నుంచి కూడా విష్ణుప్రియతో పాటు తర్వాత మధ్యాహ్నం నుంచి రీతు చౌదరిని కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. విష్ణుప్రియను అయితే సుదీర్ఘంగా ఉదయం నుంచి అయితే ఆమెను అయితే విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కూడా మొత్తం ఆమె ఎక్కడెక్కడ అంటే ఏ యాప్స్ కి సంబంధించి కూడా ప్రమోట్ చేసింది వాటి వివరాలు కూడా పోలీసులు అయితే సేకరించినట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో మొత్తం 15 యాప్లకు 3 యాప్లకు మాత్రమే తనకు గుర్తుకున్నాయి, తనకు 3 యాప్లకు సంబంధించి మాత్రమే ప్రమోట్ చేశానని చెప్పి కూడా పోలీసుల ఎదుట ఆమె విచారణలో ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం 15 యాప్లకు సంబంధించి కూడా వివరాలు ఇవ్వాలి. ఆ 15 యాప్లకు సంబంధించి ఎక్కడ ప్రమోట్ సంబంధించి కూడా చేశారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన అమౌంట్ పైన కానీ తర్వాత ఒప్పందం పైన కూడా ఎవరితోన ఒప్పందం చేసుకోవడం జరిగింది, ఆ ఒప్పందం సంబంధించి కూడా చేసుకున్న సమయంలో ఎంతవరకు అమౌంట్ను పూర్తిగా
వాళ్ళు ట్రాన్సాక్షన్ నిర్వహించారు దానిపైన కూడా పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే ఉదయం నుంచి కూడా ఈమెను సుదీర్ఘంగా విచారిస్తున్నప్పటికీ ఈ కేసులో 11 మందిలో భాగంగా ఇద్దరికి ఇప్పటికే ఇటు దీంట్లో ఇద్దరిని అయితే విచారణ పూర్తి చేయడం జరిగింది. దాంట్లో టేస్ట్ ఇచ్చే తేజ మొదటి రోజు అతన్ని కేవలం 4-5 గంటల పాటు మాత్రం పోలీసులు విచారించి తర్వాత అతనైతే పంపించడం జరిగింది. మరొక పక్క కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ కూడా విచారణ జరపడం జరిగింది. కేవలం తను కూడా తన వ్యక్తిగత టెలిగ్రామ్ ద్వారా కూడా ప్రమోట్ చేశానని చెప్పి కూడా పోలీసు అధికారులకైతే విచారణ అధికారులకైతే చెప్పినట్టు తెలిసింది. కానీ రీతు చౌదరి కానీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆమె విచారణకు రావాలని చెప్పి కూడా పోలీసులు చెప్పడంతో కూడా ఈ రోజు మధ్యాహ్నం ఆమె పంజగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్న తర్వాత విచారణకైతే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇద్దరిని ఇటు విష్ణుప్రియ తర్వాత రీతు చౌదరికి సంబంధించి కూడా ఇద్దరిని ఒకే గదిలో కూర్చోబెట్టి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగానే పోలీసులు ఈ మిగతా వారికి కూడా నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిని కూడా వివరాలైతే సేకరించే అవకాశం కనపడుతుంది. దీంతో పాటు అంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా దీనిపై ఆరా తీయడం తర్వాత ఆరాకు సంబంధించి తీయడంతో పాటు ఈ కేసు నమోదుకు సంబంధించిన వివరాలు పంజగుట్ట పోలీసులను అడిగి పూర్తి వివరాలు అయితే తీసుకోవడం జరిగింది. కానీ వీరి అకౌంట్లకు సంబంధించి కానీ తర్వాత మనీ ల్యాండింగ్ కానీ తర్వాత ఇతర కారణాలు ఏదైనా అంటే మనీ ల్యాండింగ్ పాల్పడి ఉండొచ్చు, దీని లావాదేవీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జరిగి ఉండొచ్చు ఒక అనుమానం అయితే ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తారని చెప్పి ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ మరొక పక్క పంజగుట్ట పోలీసులు అయితే మొత్తం 11 మందిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికైతే మొత్తం ఈ రోజుతో అయితే మొత్తం 4కి నోటీసులు ఇచ్చి తర్వాత 4 అయితే విచారణ ఈ రోజు వరకు అయితే పూర్తి చేసే అవకాశం ఉంది. మిగతా వారిని కూడా దీంట్లో విచారణకు కూడా రావాల్సిందని చెప్పి కూడా పోలీసులు అయితే కోరినట్టు తెలిసింది. కానీ ఎప్పుడైతే కేసు నమోదు కావడం జరిగిందో కేసు నమోదైన ఇన్ఫ్లుయెన్స్ సామాజిక మాధ్యమంలో ఉన్న లక్షల కొద్ది మంది ఫాలోవర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉండి తర్వాత బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేస్తున్నారో వారి కొంతమంది అయితే మేము బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ప్రమోట్ చేయము, ఇకపై ఏ యాప్లకు సంబంధించి కూడా చేయమని చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఈ యాప్లకు పైన కూడా ఇప్పటికే అంటే చట్టపరంగా ఎలాంటి అనుమతి లేదు, తర్వాత ఎక్కడైనా చేసినట్టయితే అది ఇల్లీగల్గా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం అయితే ప్రస్తుతం అయితే మారుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు జరిగిన విచారణ కానీ తర్వాత విచారణలో వీళ్ళు చెప్పిన అంశాలను ఆధారంగా పోలీసులు పూర్తిగా విశ్లేషించిన తర్వాత కూడా పోలీసులు అయితే తదుపరి చర్యలు అయితే తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. సమాజంలో చెడును ప్రోత్సహిస్తున్న బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తున్న నటీనటులపై కఠిన చర్యలు తప్పవని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ హెచ్చరించింది. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తున్న వారిపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మాకు లేఖ రాయనున్నట్టు ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ వెల్లడించారు. సమాజంలో ఎవరైనా చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉండాలన్న ఆయన కొందరు డబ్బు కోసం ఫేమస్ అవడానికి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమాజానికి చెడు చేసే బెట్టింగ్ యాప్స్ పై విచక్షణతో వ్యవహరించాలని, సెలబ్రిటీ హోదా ఇచ్చిన ప్రజలకు చెడు చేయాలనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ యాప్స్ ను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దని ఆయన సూచించారు. భారత పౌరుడిగా ఎవరైనా ఒక లాకి అబైడ్ అయి ఉండాలి, కట్టుబడి ఉండాలి. మనం అది సినిమా వాళ్ళని కాదు, బయట వాళ్ళు కాదు, ఎవరైనా కాదు. బెట్టింగ్ యాప్ అనేది ఒక సొసైటీకి చెడు చేస్తుంది అని అనుకున్నప్పుడు అది తప్పే. ఛాంబర్ పరంగా మేము ఏంటంటే ఒక మదర్ బాడీగా మేము లెటర్ రాయదలుచుకున్నాం. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు ఈ చేసే ముందు ఒక బేరే చేసుకోవాలి. మనం సమాజానికి మంచి చెప్తున్నామా చెడు చెప్తున్నామా అనేది ఒక ఆలోచన ఉండాలి వీళ్ళకి, ఎవరికైనా కానీ. ఆ జనానికి మనం మంచి చేయాలా చెడు చేయాలని మనం ఆలోచించుకోవాలి. ఎడ్యుకేట్ చేసినా కూడా ఇదే చేస్తాం అనుకుంటే అప్పుడు చర్యలు ఉంటాయి. చిన్న విచక్షణ జ్ఞానంతో సొసైటీ కోసం ఆలోచించండి. నెక్స్ట్ జనరేషన్స్ పాడైపోతున్నాయి. బెట్టింగ్ యాప్లకు ప్రచారం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పలువురు సెలబ్రిటీలు ప్రమోషన్ చేసిన యాప్లపై ఆరా తీస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సో నరీషా, ఇప్పుడు మియాపూర్లో పంజగుట్టలో నమోదైన తర్వాత మియాపూర్లో కూడా మరొక కేసు నమోదైంది. మొత్తం 25 మంది మీద ఈ కేసు నమోదైంది. అందులో 6 సెలబ్రిటీలు ఉన్నారు. రాణా దగ్గపాటి, ప్రకాష్ రాజు, నితి అగర్వాల్, లక్ష్మీ మంచు, మరొకరు కూడా ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా ముందుగా నేరుగా వీళ్ళు విచారిస్తున్నారా లేకపోతే నోటీసులు ఇచ్చి విచారిస్తారా అనే ప్రశ్నకి పోలీసులు పలు కీలక అంశాలను వెల్లడించారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించినటువంటి విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్ అని పోలీసులు చెప్పారు. ఈ విచారణకు సంబంధించి చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుగా సంస్థకి ఒప్పందం చేసుకుంటే బెట్టింగ్ యాప్కు సంబంధించినటువంటి ఒప్పందం చేసుకునే ముందు వాళ్ళు తెలంగాణ లాంటి రాష్ట్రంలో, తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్ మీద బ్యాన్ ఉంది
కాబట్టి ఒప్పందంలోనే తెలంగాణలో దీన్ని ప్రచురించకూడదు అనేది ఆ వీడియోలో ఆ క్లాజ్లో వాళ్ళు సంతకం చేసి ఉండాలి. ఒకవేళ కనుక అలా సంతకం చేసి ఉండి బెట్టింగ్ యాప్ కనుక తెలంగాణలో ఆ సదరు బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో సంస్థ తెలంగాణలో దీన్ని పాపప్ ఇవ్వడం, యాడ్ ఇవ్వడం ద్వారా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తుంటే కనుక ఎవరైతే యాక్ట్ చేశారో ఆ సెలబ్రిటీ బాధ్యతలు కారు. ఒకవేళ కనుక వాళ్ళు ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ప్రచారం చేయకూడదు, ఇలాంటి సంతకం చేయకపోతే కనుక సో అందులో వాళ్ళు బాధితులు అవుతారని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో ఈ సెలబ్రిటీల పాటు పక్కన పెడితే తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నేరుగా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మీకు డబ్బులు ఇస్తాము, పలానా మీరు ఈ యాడ్ని ప్రచారం చేయాలి, దీనికి సంబంధించిన వివరాలు మీరు మీ స్టోరీలో పెట్టాలి, మీ ఇన్ఫ్లుయెన్సర్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు వీళ్ళు డబ్బులు తీసుకొని నేరుగా ఎలాంటి ఒప్పందం లేకుండా కనుక తెలంగాణలో వీడియో చిత్రీకరించి వాళ్ళు తమ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పెడితే నేరుగా వాళ్ళు బాధితులు అవుతారని చెప్పారు. సో మొత్తం మియాపూర్లో నమోదైనటువంటి కేసు వ్యవహారం సంబంధించినటువంటి కావచ్చు, తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రకాష్ రాజు తన వివరణ ఇచ్చారు, దగ్గుబాటి వివరణ ఇచ్చారు, దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చారు. తాము ఎప్పుడో ముగిసిపోయింది, తమకి ప్రచారం చేయట్లేదు, ఇప్పుడు దేనికి లేదని చెప్పారు. కానీ నిన్న వెస్ట్ జోన్ డీసీపీ ప్రధానంగా ప్రస్తావించినప్పుడు ఒకవేళ ఇప్పుడు ప్రచారం చేయకపోవడం అది ఆపేయడం మంచి పరిణామే, కానీ గతంలో జరిగిన దానికి ప్రమోషన్ చేయడం వల్ల వేరే వాళ్ళు దాన్ని వినియోగించి వాళ్ళు సొమ్ము పోగొట్టుకొని బాధితులైన వారి దాంట్లో బాధ్యతలు వీరు అవుతారు. కాబట్టి వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే అని ప్రధానంగా చెప్పారు. మేము ఇప్పుడు చేయట్లేదు అంటే దానికి చెల్లదు అని చెప్పేసి అని వెస్ట్ జోన్ డీసీపీ కూడా చెప్పారు. అదే విషయాన్ని కూడా మియాపూర్ పోలీసులు కూడా చెప్పారు. గతంలో వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు ఎవరైతే వాళ్ళ వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ చెంది వాళ్ళు బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టారో వాళ్ళు మోసపోయి బాధితులయ్యారు. సో వాళ్ళకి బాధ్యత ఎవరు ఇస్తారని చెప్పేసి అని చెప్తారు. దాంతోపాటుగా ఇప్పుడు 25 మందికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ స్థాయి అధికారి దీని మీద పర్యవేక్షణ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నట్టు తాజా పరిస్థితి. ఓటు యు. ధన్యవాదాలు నాగార్జున. ఇప్పుడు ప్రకటనలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని పనులు 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 10 నెలల్లో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం నిరుద్యోగులపై నిర్లక్ష్యం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ప్రారంభించడంతో పాటు 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించారు. భవనాల నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులిచ్చేలా బిల్డ్ నౌ పోర్టల్ను ప్రారంభించారు. మోదీ 10 ఏళ్లలో అభివృద్ది చేసుంటే దక్షిణాది వలసలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. పాలనపై పట్టు లేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ప్రచారాలను ఖండించిన సీఎం హామీలు అమలు చేసినందుకు వ్యతిరేకత ఉంటుందా అని ప్రశ్నించారు. ఎన్నడూ సచివాలయానికి రాకుండా ఇష్టారీతిన పాలిస్తేనే పాలనపై పట్టు వచ్చినట్లా అని నిలదీశారు. సంవత్సరం లోపల తేలాల్చిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారి శాశ్వత నిరుద్యోగులుగా హైదరాబాద్ నగర వీధుల్లో తిరుగుతుంటే 10 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదు. దీన్ని బాధ్యతారహిత్యం అనాలనా, లేకపోతే నిర్లక్ష్యం అనాలనా, లేకపోతే వైఫల్యం అనాలనా నాకు తెలియదు. మీరు ఆలోచన చేసుకోండి. మీరు అందరు చదువుకున్నోళ్ళే. ఈ రోజు డిసెంబర్ 7, 2023 నాడు నేను బాధ్యత చేపట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో గత 10 సంవత్సరాలుగా ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ, నిర్వహించిన పరీక్షలన్నీ, ఫలితాలు విడుదల కాకుండా కోర్టు న్యాయస్థానాలలో చిక్కుముళ్ళన్నీ, ఒకవేళ పరీక్షలు నిర్వహించిన ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముడువైన పరీక్షలన్నీ, ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ ఇన్ని లక్షలాది మంది తిరుగుతుంటే ఇది మొట్టమొదటి ప్రధాన సమస్యగా మా ప్రభుత్వం భావించి 10 సంవత్సరాలు నోటిఫికేషన్లు లేకపోతే పరీక్షలు నిర్వహించకపోవడం, న్యాయస్థానాలలో చిక్కుముళ్ళుగా ఉన్న వాటిని అన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ 57,924 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే రవీంద్ర భారతిలోనో ఏ పిల్లలకైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళ తల్లిదండ్రులతో సహా అందరిని పిలిచి ఏ నియామకం కూడా యథాలాపంగా మీ ఇంటికి కాల్ లెటర్ పంపలే. మిమ్మల్ని అందరిని కూడా పిలిచి మీ కుటుంబ సభ్యుల మధ్యలో మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి అది ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే నెక్లెస్ రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ సాక్షిగానో లేకపోతే రవీంద్ర భారతిలో మీ మధ్యలోనే మీకు నియామక పత్రాలు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, నీ నియామకాలు కానే కావాలి. నేను వారిని అడుగుతున్న 10 సంవత్సరాలు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి సరైన విధంగా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల యుక్త వయసులో ఉన్న పిల్లల జీవితాలు ఎంత సర్వనాశనమైనవి. మీరు ఎందుకు బాధ్యత తీసుకోలేదు? 10 నెలల్లో మేము చేసిన పనులు 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినారని నేను అడుగుతున్నా. అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చినా అని చెప్తలేను.
కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు, కొన్ని మీరు పరీక్షలు నిర్వహించారు, కొన్ని ప్రశ్నపత్రాలు మీరే అమ్ముకున్నారు, కొంతమందిని ఉద్యోగాలు మీరే అమ్ముకున్నారు, కొన్నిటిని మీరే నోటిఫికేషన్లు ఇచ్చి మీరే వెనకాల నుంచి కోర్టులలో కేసులు వేయించి వాటి మీద స్టేలు తీసుకొచ్చి ఏ ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మీరు నిర్లక్ష్యం వహించడం వల్లనే కదా ఈ 25 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసి ఇక మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడగం, మేము మీకు ఇచ్చిన ఉద్యోగాలను ఊడగొడతాం, మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటామని కదా ఆ విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 10 సంవత్సరాలు మీరు మీ కుటుంబమే ప్రతిరోజు పంచభక్ష పరిమాణాలతో పండుగ చేసుకున్నారు. మీ ఉద్యోగాలు మీరు ఆస్వాదించిండ్రు తప్ప ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా? మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పడటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు మంచి అవకాశం కల్పిస్తాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవాతో పాటు మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లే హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి అందాల పోటీలను మహిళా సాధికారతకు ప్రతీకగా చూడాలన్నారు. రాజకీయ కోణంలో మిస్ వరల్డ్ పోటీలను చూడటం సరికాదని మంత్రి జూపల్లి హితవు పలికారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీ తప్ప మరొకటి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిన రేవంత్ సర్కారుకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకేలని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ రజతోత్సవ వేడుకల సన్నద్దత కోసం సూర్యాపేటకు వచ్చిన కేటీఆర్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజాపక్షాన పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సామాజిక మాధ్యమం ఎక్స్ కేంద్రంపై కర్ణాటక హైకోర్టులో కేసు వేసింది. చట్టవిరుద్దంగా కంటెంట్ ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్షిప్ నకు పాల్పడుతోందని ఆరోపణలు చేసింది. ఐటీ చట్టం, సహయోగ్ పోర్టల్ నిబంధనలు తమ చట్టబద్దమైన రక్షణను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఇది అనధికారిక సెన్సార్ కిందకు వస్తుందని ఎక్స్ తన పిటిషన్లో పేర్కొంది. ఐటీ చట్టం ప్రకారం బ్లాక్ చేసిన కంటెంట్ ను తొలగించకపోతే ఎక్స్ తన చట్టబద్దమైన రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే కంటెంట్ ను బ్లాక్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎక్స్ వాదిస్తోంది. సెక్షన్ 69A ని పక్కదారి పట్టించడానికి అధికారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. దేశంలో అల్లర్లు, ఘర్షణలకు కారణమయ్యే పోస్టులు, పూర్తి వివరాలు లేని సామాజిక మాధ్యమ ఖాతాలను నియంత్రించే అధికారం కేంద్రానికి ఉంటుంది.